కాదే. మా మిత్రుడు ఎవరు మాట్లాడి చెప్పిండు 2014లో ఆఫర్ వచ్చింది సురేష్ అన్నట్టు. ఎన్నికల కంటే ముందు రెండు మీకు ఇంకో విషయం, ఎన్నికల కంటే ముందు ఏదైతే పోటీ చేయడానికి కొరకు కూడా ఆ కాంగ్రెస్ పట్టుకొని ఏముంటాం అన్న మన ఇద్దరు పాద మిత్రులం. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నది. నీలాంటి వాళ్ళు నాకు తోడు కావాలి, నువ్వు బీఆర్తో చేరు, నీకు పోటీ జగిత్యాల అవకాశం ఇస్తా అని చెప్పి నీ మిత్రుడు వినోద్ రావు గారు ఏదైతుందో వారు పెద్ద మనిషి ఏదైతుందో నాతో మాట్లాడి నేనన్నా నాకు గెలిపోవడం ఎట్లయితే కట్లయితే కానీ ఏదైతుందో నేను ఈ వయసులో అటు ఇటు పోవడం నాతో కాదన్నా అన్నగా పెద్ద మనిషి ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా నేను బోర్నపల్లి వంతెన కావాలంటే 75 కోట్లు మంజూరు చేసింది. నేను బోర్నపల్లి వంతెన కావాలంటే 75 కోట్లు మంజూరు చేసిండు. నేను మాటిండలేదు, నా పార్టీ రమ్మంటే రాలేదు అని చెప్పని నా మీద కక్ష పెట్టుకోలేదు కదా. విలువలను గౌరవించిండు అని చెప్పట్టు నేను శాసన మండలి సభ్యుడు కూడా ఏదైతే ఉందో విలువలను గౌరవించిండు. పార్టీ అనేది ఇవాళ ఏదైతుందో ఇప్పుడు ఒక చట్టసభకి ఎంపికైనటువంటి ఒక అభ్యర్థి ఆ పదవీ కాలము రాజ్యాంగ నిబంధనలు ఏదైతుందో అడుగుతాయి. ఇలా రాజన్న ఇక్కడికి అక్కడ పోతే అక్కడికి ఇక్కడికి రావచ్చు. ఆయన రాజ్యాంగ నిబంధన లేదు, ఆయనకు నాకు రాజ్యాంగ నిబంధన లేదు. నీ వల్ల ఏ పదవి హోదా కలిగి లేని ఇవాళ నేను స్వేచ్ఛా జీవిని అని చెప్పంటు నేను ఆనాడు ఏదైతుందో నేను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పదవి నేను పొంది ఉన్నా కాబట్టి నేను వేరే పార్టీకి పోవడం ఏదైతుందో నైతికత కాదు అని చెప్పని ఏదైతుందో అదే పార్టీని పట్టుకున్నా కానీ పార్టీ మారు ఇవాళ స్వేచ్ఛా జీవిని ఒక కార్యకర్త నేను నాకు ఒక కార్యకర్తకు అన్యాయం అవుతుందని చెప్పానంటే మరి నేను నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పని చేయాలని చేయద్దే. అందుకో బాగా ఏదైతుందో మరి కేసీఆర్ గారు నిజంగా కూడా ఆయన గొప్పతనం అని చెప్పారు. కేసీఆర్ గారు నిజంగా కూడా ఆయన గొప్పతనం అని చెప్పారు. మధ్య గ్యాప్ వచ్చింది, మధ్య ఇంత అనుబంధం ఉన్నా కానీ గ్యాప్ వచ్చింది. అయినా కానీ ఏది ఇస్తుందో ఆ గ్యాప్ అనేది కాకుండా నాలో ఉన్న అనుబంధమే కానీ రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బంది. మరి ఇటువంటి కాలం లోపల నా సహచరులు గతంలో కలిసి పనిచేసినాం. ఆయన కష్టాలలో ఉంటే ఇది మానసికంగా ఇబ్బంది ఎదురవుతుంటే ఆయనకు తోడు నిలవడం నా బాధ్యత అని చెప్పి భావించి ఏది ఇస్తుందో ఇలా కేసీఆర్ గారు చేయూత అందించేది ఇస్తుందో ఆయన పక్కన నిజంగా నా జీవితకాలం నేను రుణపడి ఉంటాను చెప్పంటాడు.